స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయినటువంటి మా దేవా, ప్రత్యేకంగా రాత్రికాల సమయంలో సమయం ఎంత అయిందనేది కాదు, కానీ ఘనంగా మీ నామమునకు మహిమార్థంగా ప్రత్యేకమైనటువంటి క్రిస్టిన బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమం ఈ విధంగా ముందుకు నడిపించడానికి నా కుమారుడు ప్రవీణ్, నా కుమార్తె ప్రభా మరి ప్రియబిడ్డ యేసులను మీరు ప్రేమించి, అలాగే ఆప్తులైనటువంటి కుటుంబ సభ్యులను మీరు ప్రేమించి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా కొనసాగించడానికి బిడ్డలను మీరు బలపరుస్తూ వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం మంచిగా జరిగించండి. ఇస్తున్నా కూడా మంచిగా మెలుపుతో ఈ కార్యక్రమం ఏకీభవించడానికి బిడ్డను బలపరిచి, ధైర్యపరిచి, ఆనందపరిచి ప్రపంచం కనిపిస్తుంది. ఏ స్నామంలో ఇచ్చినాను. ఒక చిన్న కీర్తన పిలచిన వాడకు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడకు యేసునాథుడు పావనుడు. పిలచిన వాడకు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడకు యేసునాథుడు పావనుడు. కొనసాగెదవా ప్రభు యేసునిలో, పరిశుద్ధునిగా జీవించెదవా. నిన్ను పిలచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పావనుడు. నేర్పరి యేసుడేగా నిన్ను రూపించెనుగా, నేర్పరి యేసుడేగా నిన్ను రూపించెనుగా. పాపపు పంకిల తావుల నుండి నిన్ను విడిపించెనుగా, పాపపు పంకిల తావుల నుండి నిన్ను విడిపించెనుగా. కొనసాగెదవా ప్రభు యేసునిలో, పరిశుద్ధునిగా జీవించెదవా. నిన్ను పిలచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పావనుడు. యేసుని సాక్షిగను నిన్నే కోరెనుగా, యేసుని సాక్షిగను నిన్నే కోరెనుగా. ఏ స్థితికైనను చాలినవాడు నీ ప్రియుడేసుడేగా, ఏ స్థితికైనను చాలినవాడు నీ ప్రియుడేసుడేగా. కొనసాగెదవా ప్రభు యేసునిలో, పరిశుద్ధునిగా జీవించెదవా. సాగెదవా ప్రభు యేసునిలో, పరిశుద్ధునిగా జీవించెదవా. నిన్ను పిలచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు
పావనుడు. మనం దేవుని వాక్యాన్ని సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. వాళ్ళు డ్యూటీకి వెళ్ళాడు, 12 days అయితే డ్యూటీకి వెళ్ళింది. ఇక వచ్చేసరికి 11 ఇక రైతులు నిద్ర లేకుండా సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం. విలాప వాక్యములు 2వ అధ్యాయం. ఇప్పుడు దాకా ఆడుకుని అక్కడ వాక్య సమయంలో దాన్ని నిద్రపోకండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వచనంలో కొన్ని మాటలు చదువుకుంటాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి కొన్ని మాటలు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛలేరు. పిల్లరా, మరి చదవబడిన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రిస్టి నాకు ఇప్పుడు దేవుని వాక్యం చెప్పాలంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఏం చెప్పలేము. ఆ బిడ్డకి ఏం అర్థం కాదు. అయితే ఆ బిడ్డ నిమిత్తమై చేయవలసినటువంటి బాధ్యతను ఎవరు చేయవలసి ఉంటుంది? తండ్రి గారు, తల్లి గారు, ఆప్తులైనటువంటి మరి నాన్నమ్మ గారు కానీ, అలాగే అమ్మమ్మ గారు కానీ, పెదనాన్నలు, చిన్నాన్నలు, కుటుంబ సభ్యులందరూ కూడా పెద్దమ్మలు మరి ఆ బిడ్డల పట్ల చూపించవలసిన ప్రేమ, వారికి నేర్పవలసిన మాటలు, అలాగే వారి కొరకు ప్రార్థన చేయవలసిన విధానంగా వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారే. ఎలా ప్రార్థన చేయాలి? పెద్దలైన మీరు అందరూ కూడా చిన్న బిడ్డలైనటువంటి మీరు వైపు అంతా చేతులెత్తి వారి కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున లేచి పసిబిడ్డల యొక్క ప్రాణముల కొరకు మీరు ప్రార్థన చేయాలని దేవుని యొక్క తెలియజేస్తారు. మరి ఆ విధంగా ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆ బిడ్డలకు ఒక మహా దీవెనకరంగా వారికి ఆవరిస్తుంది. ధూపం వలె వారికి ఆ ప్రార్థన మహిమ ఆవరిస్తుందని కూడా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తారు. బిడ్డలను మనం సంపాదించుకున్నప్పుడు ప్రతి సందర్భాన్ని బట్టి కూడా మనం దేవునికి కృతజ్ఞతావందనాలు చెల్లించాలి. అలనాడు అవ్వ ఆదాము ఏమన్నాడు? యెహోవా దయను బట్టి నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్పి దేవుని మహిమపరిచినప్పుడు, లేదా మనం దేవుడు ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ఏం చేయాలంటే ప్రతి సందర్భంలో కూడా వారిని దేవుని చేతులకు అప్పగించి వారి కొరకు ప్రార్థన చేయవలసినటువంటి వారై ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. ఎందుకంటే నీ తల్లి గర్భంలో నీవు పిండముగా రూపింపబడుతుందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నీవు నన్ను ఎరిగి ఉన్నావయ్యా అని దావీదు కూడా మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో దేవుడికైతే ముందుగానే తెలుసు. మరి మనకైతే దేవుడు ఇచ్చినటువంటి ఆ బిడ్డలను బట్టి దేవుని చేతులకు అప్పగించి మనం ప్రార్థన చేయటమే మనం నేర్చుకోవాల్సినటువంటి వారై ఉన్నామని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇర్మియా గారితో కూడా దేవుడు మాట్లాడినట్టు, తల్లి గర్భంలో నేను నిర్మించబడక ముందే నీవు నన్ను ఎరిగి ఉన్నావు, అలాగే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు ఇచ్చిన వాగ్దానం బిడ్డల విషయంలో నెరవేర్చి దేవుడు తన సహాయపడాలని